అవకాశం ఇచ్చిన సాక్ష్యాన్ని కొద్దిగా వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన జ్ఞానేంద్రయ్య గారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, విశ్వాసాలందరికీ వందనాలు, పెద్దలకి వందనాలు. నేను మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకోకున్న ముందు ఈ లోకంలో ఎలా ఉన్నానంటే అతి భయంకరంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మీ మధ్యన ఇలా నిలబడ్డానికి ఇంత యోగ్యత కూడా నాకు లేదమ్మా. ఎప్పుడు నేను జూజం ఆడుకుంటా, ఎప్పుడు నేను ఇన్స్పెక్టర్లు ఆడుకుంటా, ఎప్పుడు మందు అలాగే ఉండేది. నేను ఎప్పటికి వస్తానో ఇంటికాడికి తెలియదు. 12కి వచ్చేది నేనే, 3 గంటలకు వచ్చేది నేనే, 4 గంటలకు వచ్చేది నేనే. కొంతమంది మా వాళ్ళని ఒక పని ఆర్టిస్ట్ బస్ స్టాండ్ కానీ చంపేశారు. మీకు అప్పుడు వచ్చింది, మీకు అప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఉంటారు. కానీ ఆర్టిస్ట్ బస్ స్టాండ్ కాడ మా వాళ్ళని చంపేసింటే, మా వాళ్ళని ఒక ఆయప్పని చంపేసింటే, ఎస్టేట్లో ఒక ఆయప్పని చంపితే, ఆ ఆయప్పని వీళ్ళ కొద్దిగా పందులు ఉన్నాయి కదా, ఆ పందులంతా ఒక వారానికి వచ్చి 10 రోజులు పోతున్నాయి కడప జిల్లాలో. ఒక ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారానికే అంత ఎక్స్ప్రెస్కి అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళంతా. చేసినప్పటికీ ఆయప్పటి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయి మర్యాపురంలో రౌడీ ఉన్నారు. ఆ మర్యాపురంలో ఉన్నారు కొంతమంది, వాళ్ళు పిచ్చుకుంటున్నారు. అలా ఉంటే మా మనిషిని చంపేసినారని చెప్పి మేము కూడా వాళ్ళని చెప్పాలని నాకు తెలియదు. యవ్వన వయసులో పెళ్లి కాకుండా ముందప్పుడు అట్ట పెళ్లి కాకముందు నుంచి అతన్ని చంపినాడు, మా మనిషిని చంపినాడు, అతన్ని చంపాలని చెప్పి మా వాళ్ళందరూ ప్లానింగ్. మన పోయిన కాడ ఆయన ఉన్నాడు, ఆయన పేరు సక్కనయ్య, నేను మళ్ళీ అయితే పరిచయం చేస్తా. ఆయన మాకు తెలియని వాళ్ళకి మన మనిషిని చంపాడు, వాళ్ళ మనిషిని కూడా మనం చంపాలని చెప్పి మాకు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేది, కొద్దిగా మందు పంపించేది. ఐటీ సర్కిల్ కానీ 4 మాటలు టెండర్లు వేసినాం. మాకు తెలియని వాళ్ళకి మచ్చిగా తెచ్చి వాళ్ళని నరకాలని. ఆయన మా చేతిలో నుంచి 4 మాటలు తప్పించుకున్నాడు. 4 మాటలు తప్పించుకున్నప్పుడు మా అమ్మ చూసి నన్ను, నాయన ఇక్కడ ఉంటే నువ్వు వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు నాయన, నువ్వు ఇక్కడ వద్దు నాయన అని చెప్పి మా అమ్మ నన్ను పక్కకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏరే వాళ్ళు చంపేశారు. మా వాళ్ళు మా చేతిలో 4 మాటలు తప్పించుకొని ఏరే వాళ్ళ చేతిలో చంపారు. అలాంటి జీవితంలో ఇంటికేడికి అసలు రానే రాదు. అలాంటి బ్రతుకులో నుంచి నేను బైబిల్ కూడా చెప్పిన రోజు చాలా ఉన్నాయి. దానిలో అయ్యగారు ఉన్నారు కదా, ఆ అయ్యగారు పోయేటప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడు సైకిల్లో. మా గుడిసె అప్పుడు అక్కపల్లె స్థలం లేదు, ఏం లేదు, డేరియా. ఆ డేరియాలో సుమారుగా ఒక 10 సంవత్సరాలు, ఒక 6, 7, 8 సంవత్సరాల వరకు చిన్న డేరియా. వాళ్ళు పటాసలాల్లో వేసుకొని అక్కడనే జీవనాదం చేస్తున్నాం. మా నోవాకయ్య మా బావ, ఆయన యేసుప్రభు చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. అందరినీ కుప్పేసుకునేది, ప్రార్థన చేసుకునేది. అంటే ప్రార్థన అంటే యేసుప్రభు అంటే మేము కూర్చుంటున్నాం కానీ వాక్యము ధ్యానించేదిలే, వాక్యాన్ని వినేదిలే. యేసుప్రభు చిన్నప్పుడు సేవకులు వచ్చానప్పుడు కొద్దిగా ఆయన్ని చంపేది టీవీలలో పెడతానప్పుడు నేను భయపడతాను. అది మనసులో ఉండి ఆయన ఘోరంగా ఒక మనిషిని చంపి నరుకుతున్నారని చెప్పి భయపడేది, చూసేదిలే, వినేదిలే. గౌరవం ఉంది కానీ పెద్ద అయినప్పుడు అలాంటి వెళ్ళా విడిగా చేసేది. అన్ని మటక అంటే రోడ్డు అమ్మడిపోతా అంటే నేను ఇట్ట అనుకోండి పోతా అంటే రాత్రిపూట నిద్ర ఉండదు. ఆ నెంబర్లు వచ్చేదన్న భార్య బిడ్డలేమో పచ్చు అంత. నాకు 6 నెలలు నిద్ర లేదు. 6 నెలలు నిద్ర లేదు. 6 నెలలు నిద్ర లేకపోతే ఎలా వచ్చిందంటే ఆ పాపం. అది నేను చేసిన పాపము భయంకరమైన పాపాలు చేశాను. నేను చెప్తే ఇంకా చాలా టైం ఉంది, అంత సమయం లేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. నేను పండుకుంటే నాకు నిద్ర వచ్చేది కాదు. ఏమో వచ్చేసి నన్ను పక్కకు తీసుకుని వెళ్ళిపోతున్నది, అంత స్పీడ్ కొట్టుకుంటున్నది.
మా భార్యని పెళ్ళి అయినప్పుడు మా భార్యని అంతా మీరు ఎందుకు అనుకుంటున్నారు, నాకు నిద్ర లేదు కదా, మీరు నాతో పాటు కూర్చోండి కొద్దిగా అని చెప్పి వాళ్ళని కూకబెడతారు. వాళ్ళు ఎంతగాని నీకు ఇదేమి ఇలా ఎందుకు అయిపోయినావు, ఇలా చేస్తున్నావు అని చెప్పి మా భార్య కానీ మా పిల్లలు కానీ మా అమ్మ కానీ ఆ సమయంలో ఆ రోజు ఎక్కువైపోయింది. నాకు ఆ దయాలే దురాత్మలే పట్టే 2000 దయాలు పట్టినప్పుడు ఒక ఎటా గాయాలు చేసుకుంటున్నది ఆ పరిస్థితిలోనే ఉన్నా. ఆ సాయంత్రం మా అమ్మని కొట్టేశా, అది నాకు తెలియదు. మా అమ్మ ఫోటో ఉంది కదా వెనక, ఇప్పుడు నేను ఫోటో పెట్టుకున్నా మా అమ్మని ఒకటి ఘోరంగా కొట్టేసినప్పుడు ఇంకా ఏమో ఈయనకి ఇంత భయంకరంగా అయిపోయిందని చెప్పి మా అక్క చిన్నగా పిలుచుకొని పోయి దేవుని మందిరంలోని ఇలాంటి సేవకుల దగ్గర ఆ మందిరంలో పండుకున్నప్పుడు ఎవరు పరిచయం లేదు. ఆ మందిరంలోకి అడుగు పెడతానే నాకు నిద్ర ఎంత హ్యాపీగా వచ్చిందంటే, చల్లగా ఉంటే ఏదో నెమ్మది సమాధానంగా ఉన్నట్టు ఉంది. హృదయానికి ఏదో సంతోషంగా ఉంది, ఏదో ఇలా బాగుంది. వచ్చే పండుకుంటాను కల్లా అలా పండుకునే కల్లా అన్ని రోజుల నుంచి నిద్ర లేదు కదమ్మా, అంత నిద్ర వచ్చింది నాకు. అన్నం తిన్నా ఏం తిన్నా నిద్రపోయినప్పుడు నాకు దర్శించిన దేవుడు, నేను ఆ తేజస్సుని మర్చిపోలేని దేవుడు. సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తాను, నన్ను దర్శించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నా పాపాలన్నీ తీసేసిన దేవుడు ఎవరి వల్ల కాదు యేసుప్రభు దేవుడు. ఎందుకంటే నాకు జీవితం గర్వాలన్నీ నీళ్ళు కొట్టే మాట చెప్తే నిద్రపోయినా ఫుల్గా 3 గంటల సమయంలో ఇట్టే వైట్ బట్టలు వేసుకున్నారు, బాగా సంపూర్ణ నిద్రపోయినా కానీ కళ్ళు తెరిచి చూసినట్టు అంత హ్యాపీగా నిద్ర వచ్చింది. కానీ ఆనందంగా నిద్రపోయినా రౌండ్గా అలాంటి పెద్ద పెద్ద బుక్కులు రౌండ్గా ఉన్నారు. నేను గుంతలో ఉన్నా ఇటు చూస్తాను, ఏమి ఇంత గుంతలో ఉన్నా, వీళ్ళంతా ఎవరు ఇంత వైట్గా పెద్ద పెద్ద బుక్కులు. ఒక ఆయన హైట్గా ఉన్నాడు, ఇంత పెద్ద బార్ లైట్ ఉంటుంది కదా ఫోక్సింగ్, ఆ లైట్ వచ్చినప్పుడు ఆ బార్ లైట్ కానరాదు. మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఆ ఫోక్సింగ్ వచ్చి ఇప్పుడు కనిపిస్తుంది బార్ లైట్, ఆ లైట్ వచ్చినప్పుడు ఆ బార్ లైట్ కానరాదు. అలాగనే హైట్ అంత తేజమైన ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను ఇట్లా రెట్టలో ఇట్లా పట్టుకొని నన్ను పక్కన కూకబెట్టాడు. నన్ను పక్కన కూకబెట్టినప్పుడు బెత్తరపై లేచిన నేను ఏదో నేను ఫస్ట్ బలము నాకు ఎంత ఉన్నది బలము, అంత బలం ఇచ్చాడు దేవుడు. అప్పుడు నాకు పక్కన లేచి తుల్లిని లేచి కూర్చొని బెత్తరపై లేచాను కల్లా సేవకురాలు వచ్చి ఏం నాయన అంటే లేచినావంటే, ఏమన్నా నీకు దర్శనం ఏమన్నా వచ్చిందా, ఎందుకు భయపడ్డావా, ఏం పరిస్థితి ఏందని అమ్మ అడిగింది. అమ్మ అడిగినప్పుడు నేను చెప్పాను, ఇది ఇలా చెప్పాను కానీ నేను ఇలా నిద్రపోయినమ్మా, పెద్ద పెద్ద బుక్కులు ఉన్నాయి, నేను 8 అడుగులు గుంటలో ఉండా, ఎండలో పండుకొని ఉన్నా, చూస్తున్నాను రౌండ్గా తెల్ల గుడ్డలు వేసుకున్నారు, ఇంత పెద్ద బుక్కులు ఉన్నాయి వాళ్ళ చేతిలో, అందరి చేతిలో బుక్ ఉంది. ఒక ఆయన వచ్చి హైట్గా ఉన్నాడు, ఆయన వచ్చి నన్ను ఎత్తుకొని పక్కన కూడబెట్టాను కదా, ఏందో నన్ను ఇట్లా ఏమో ఆయన చెప్పి ఇద్దరు లేచినానంటే అమ్మ చెప్పింది, పాస్టమ్మ చెప్పింది, ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు, నీ పాపాన్ని దేవుడు కడిగాడు, నువ్వు పాపపు ఊదిలో ఉన్నప్పుడు, అది నాకు చదువు రాదు ఇప్పటికీ, నాకు ఏం కుదరదు దేవుని బిడ్డలారా, నాకు చదువు రాదు, అది బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు. పాపపు ఊదిలో నిండి నిన్ను లేవనెత్తాడు దేవుడు, ఎప్పుడు పాపము చేయొద్దు నాయన. ఇప్పుడు నీకు ఎలా ఉంది బాగుంటుందంటే, నాకు అన్నం ఆకలిస్తుంది, నేను అన్నం తింటాను. అప్పుడే ఆయమ్మ అన్నం తెచ్చిపెట్టింది. ఇంటికాడికి వచ్చి చూస్తే మా అమ్మ లేదు. మా అమ్మ లేకుండా ఉంటే మా అమ్మ నేను కొట్టాను కదా, అప్పుడు ఏడ్చేసినాను, మా అమ్మని ఎందుకు కొట్టానని ఏడ్చేసినాను. మా నోవాకు నేను పోయి ఎప్పుడు మా నోవాకుని చేత పట్టుకుని పోయి ఎప్పుడో మా అమ్మ దూరం వెళ్ళిపెట్టి నా కొడుకు నన్ను కొట్టినాడని చెప్పి దూరం వెళ్ళిపెట్టి మా అమ్మని కాళ్ళు పట్టుకొని తీసుకుని వచ్చినాను. అప్పటి నుంచే దేవుని కోసం బతకాలి, ఆ తేజమేమి మరవలేక అప్పటి నుంచి నాకు మామూలుగా మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవుడు. అప్పటి నుంచి నేను ఇంకా మా ఊళ్ళందరినీ సువార్త చేయాలా, ఆ దేవుని గురించి చెప్పాలా ఆశని మేము అలాగనే అక్కడి నుంచి అక్కాయిపల్లి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గుంతలోనే 15 సంవత్సరాలు ఉన్నాం దేవుని బిడ్డలారా. అయ్యగారు చూశారు గుంత, అయ్యా మీరు చూసారా, ఆ గుంత ఏ ఎవరైతే ఉండలేరమ్మా,
అక్కడ నాకు గుడ్డలు కూడా ఉండేది కాదు, ఇంత మంచి గుడ్డలు కూడా ఉండేది కాదు. నేకే మేము డైరెక్ట్గా నేను చెప్తాను, ఆ ఇంటింటికి పోయి మా ఊళ్ళో అన్నం కూడా లేదు మాకు, ఇంటింటికి పోయి అన్నం కూడా అడుకొచ్చుకునే రోజులు ఉన్నాయి. అలాగనే ఉండి ఇది ఇల్లు కదా, ఇది గుంత, ఆ పాపపు ఊదిలో చిన్న సగనంగా పోదు. యేసు స్వామి మార్గము లోతైన మార్గం, ఇరుకైన మార్గం, ఇరుకైన మార్గం యేసు స్వామి మార్గం. ఆశామాష కాదు దేవుని బిడ్డలారా. అక్కడనే ఓపిక ఉన్నా ఎంతమంది ఉన్నా, మా ఇంట్లో గుంత 10 అడుగులు ఉంటుంది లోపల, రౌండ్గా వచ్చి అంత పెద్ద ఇల్లే. వారం వస్తే మట్టుగా వాళ్ళ ఇళ్లలో ఉండే ఇల్లంతా మా ఇంట్లో. వాళ్ళు పొద్దున్న వచ్చి చూస్తున్నారు, నీ ఇల్లు నిండిపోతుందేమో, ఎందుకు డబ్బా ఇంత పండుకున్నావు ఈ గుంతలో నేను చెప్పి. మీరెందుకు భయపడుతున్నారు? నాకేం భయం లేదు. అప్పటి నుంచి నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇంట్లోనే చర్చికి పోతా, చర్చికి అనేక మందిని కొంతమంది నేను దేవుని సన్నిధికి పిలిచేటప్పుడు ఎంతో ఆటంకాలు. దేవుని సన్నిధిలో ఏమున్నదంటే, నేను చెప్పినాను, దేవుని సన్నిధిలో ఏముందంటే దేవుని తేజస్సు ఉంటుందని చెప్తాండి. బయట ఉంటే మన ఆలోచన అంతా ఈ లోకం చుట్టూ వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధిలోకి వస్తే మన ఆత్మకి, ఇప్పుడు మీరంతా మీ ఆలోచన అంతా ఎట్లుంది? పక్కా అవసరం లేదు కదా, దేవునికి మనకి ఆత్మకి కలెక్షన్ ఉంటుంది. అందుకని ఆనందం ఉంది, సంతోషం ఉంది అని చెప్పి మేము అదే గుంతలో మేము ఉన్నాం. ఒకసారి వంక వచ్చినప్పుడు కీర్తనలు 23, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నన్ను బ్రతికించింది దేవుని బిడ్డలారా. ఆ వాక్యం నేను సెల్లో కూడా అవన్నీ నేను ఫోటో తీసి పెట్టుకున్నా నాకు గుర్తుకి. నాకు చదువు రాదు కాబట్టి దేవుడు ఆచిలో నుండి ఇప్పుడు చక్కగా మందిరం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు దేవుడు. నేను అడిగినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, నేను సువార్థికుని అనుకున్నా. నేను బండి ఉంది నాకు అన్న తెలుసు. నేను బండమ్మడి పోయి లోపలికి పోయి ఊళ్ళో పల్లెలమ్మడి పోయి నేను వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి సువార్త పత్రికలు దేవుని గురించే చెప్తాను. నేను సువార్త చేసుకుందాంలే, ఇంకా దేవుని కోసమే బతుకుదాం అనుకుంటే చిన్నగా అక్కడనే ప్రార్థన చేసినప్పటికీ అక్కడనే ఓపికగా నీళ్ళు వచ్చినప్పుడు అందరూ మూటముళ్ళే, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవాళ్ళే మూటముళ్ళే సంఖ్య పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నేను పోలేదు పెట్టాను దేవుని బిడ్డలారా. అక్కడనే మోకరించి ప్రార్థించుకొని మంచం వేసుకొని పడుకున్నా. అంత నీళ్ళు వచ్చినా కూడా ఒక సుక్క ఉండేది కాదు. అది దేవుని స్తోత్రం రియల్గా జరిగింది. నా సెల్లో కూడా అదే ఫోటోలు ఉంటాయి, మీకు చూపిస్తా. అయ్యగారు కూడా చూపించాను. నేను మీ చదువు గుంత, ఇప్పుడు మా తమ్ముంది కూడా అలాగనే ఉంది ఒకటి గుంత ఇల్లు. అక్కడనే నా గుడిసె కూడా ఆడనే ఉంది, దానికి ఆపోజిట్ గానే మా ఇల్లు ఉండేది. ఆ గుంతలోనే ఉండి అక్కడనే ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు తినక ఒకరోజు తిని ఓపికతో నమ్మకంతో దేవుని పాదాలు పట్టుకొని నాకు సంఘం ఏ ప్రభు అని చెప్పి అడిగాను. ఆ స్థలం కూడా ఎన్నో విప్పు తొడుకుంటుంది బిడ్డారా. అయ్యో నేను చేయలేదే, అమ్మా ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు, సువార్త చేసుకునే బదులుదాం అనుకున్నా. వస్తుంది, ఎందుకంటే దేవుని మార్గము ముళ్ళబాట కొంతమందికి తెలియదు, అదే నీతి మార్గం. దావీదు మహారాజా కీర్తనలో 4లో ఉన్నది కదా, విరుకులో నుండి నా నీతికి ఆధారం దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, విరుకులో నుండి నాకు విశాలత. ఈ వాక్యాలన్నీ నన్ను బ్రతికించాయి, నన్ను నిలబెట్టాయి. ఇది గాఢాంధకారపు లోయ కాదు, ఇది బంగారు బాట నా తండ్రి దగ్గరికి అని చెప్పాను నేను. ఆ గుంతలో అందరి నీళ్లు దాంట్లోకే వచ్చేస్తున్నాయి, అన్ని నీళ్లు మొత్తం అన్ని నీళ్ళు వచ్చి దాంట్లోకి వస్తే అసలు ఒక్క చుక్క ఉండేది కాదు, నిమిడిపోతాను నేను. దేవుని గొప్ప భాగ్యం కాబట్టి దేవుని బిడ్డలారా, ఫస్ట్ సంఘం మిమ్మల్ని సంఘాన్ని నా వల్ల కాదనుకున్న సంఘము ఆ ఏర్పాటు అయ్యేటప్పటికీ ఎన్నో విరుకులు ఎన్నో ఇబ్బందులు. ఆ ఇబ్బందులన్నీ నాకు తేలిక చేశాడు. ఆ ఇబ్బందులన్నీ నాకు ఏం పెద్ద కాదని అనిపించింది. మళ్ళీ మా భార్య తెలుసా మీకు తెలియదు, దేవుని కృప ఉంటే నెక్స్ట్ వారం నాకు యేసు కుమార్ని కూడా పిలుచుకొని వస్తామ్మా, కొట్లాడబడితే మొగలకు తలకాయ పగలగొడతాను.
వచ్చింది. నల్లగడ్డి కొట్టాలి. నేను కూడా భయపడతాను. ఫస్ట్ నేను ఆడిచిన నేను, ఎందుకంటే బలిపీఠం దగ్గర అయ్యగారు అవకాశం ఇచ్చారు కాబట్టి దేవాది దేవుడి పులిపీఠం కాడ అబద్ధం చెప్పరాదు. నేను భయపడతాను. కొడదామని హీరోలాగా పిలిచిపోయినా కానీ దండం పెట్టి అమ్మా కూర్చొని చెప్పి నెమ్మదిగా పిలుచుకొని వచ్చి ఎంత పిలుచుకొని వచ్చా మీరు అందరు సూచురు. మళ్ళా పెద్దగా లావు ఏం లేదు తల్లి, మామూలుగా సన్నంగానే ఉంది. కొట్లాట పడితే ఎంతమంది లెక్క చేయాలి. ఎట్లా దేవుడు పట్టుకున్నాడు. ఎప్పటికీ దేవుడికి ప్రార్థన చేసుకుంటా నేనే తగ్గిపోతాను. తప్పదమ్మా. ఎందుకంటే నాకు కొడుకు నీలేదు, యేసు ప్రభు దేవుడు అని చెప్పి రియల్గా నా మీద సంభాషణ చేసిన దేవుడు బిడ్డలారా. మెడ్రాస్ నుంచి వచ్చి నేను ఒక్కా వేసుకుంటా, నేను అన్నీ వేసుకుంటా, నీ దేవుడు నాకు ఇయ్యడని చెప్పినప్పుడు నేను దూరం వెళ్ళిపోయి మోకరించి నా తండ్రిని బొత్తిమలాడుకున్నాను. ఆ బొత్తిమలాడుకుని వచ్చినప్పుడల్లా సమాధానం చెప్పి ఫస్ట్ డేట్కే కుమారుని ఇస్తున్నాడు నా తండ్రి అని చెప్పి నేను మా భార్యతోనే చెప్పాను. ప్రసాదన్న ఉన్నారు, ముందే చెప్పా ప్రసాదన్నకి, శాసన ప్రసాదన్న ఉన్నారు. ఈ లోకంలో ఉండే వాళ్ళంతా నేను వాళ్ళ దగ్గరికి పోయేదిలే. కొంతమంది ఒక ఆయన ఉన్నాడు, నీకు ఆయనకు ఏదో వాళ్ళ దేవుడు ఇక ఒళ్ళోకి వచ్చి నేను అతని దగ్గరికి పోలా, నా దగ్గరికి వచ్చి నీకు మళ్ళీ ఆడపిల్లే పుడుతుంది అని చెప్పి నాకు లేదు ఇలా కొడుకుని ఇస్తున్నాడు, సంఘాన్ని ఇచ్చినాడు, సంఘాన్ని నడిపేకి నాకు అర్హత లేదేమో దేవా, కొడుకుని కూడా ఇస్తావా అని చెప్పి బతుకున్నాడుకున్నప్పుడు అక్కడే వాళ్ళంతా ఒళ్ళో దేవుడికి వచ్చినప్పుడు నీకు మళ్ళా కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పా. మగపిల్లోడు ఇస్తున్నాడు నాకు తెలియజేసినాడు దేవుడు. పేరు కూడా యేసు కుమారే. నేను అడిగా, ఒక్కటే నిబంధన చేశా, ఇచ్చినావా నీ శావకి, అలాంటి నీ బిడ్డనైతేనే నాకు, లేకపోతే నాకు అవసరం లేదు. ఇచ్చావు 3 బిడ్డలు చాలు, నాకు అలా అయితే వద్దు ప్రభు అని చెప్పి నేను ప్రార్థనలో నిబంధన చేసుకున్నాను. ఇచ్చావా నీ శావకే, ఇస్తే నేను మళ్ళీ ఈ లోకానుసారంగా నేను పెంచను ప్రభు. ఒకవేళ వినకపోయినావా, మాట వినకపోయినాడా, నువ్వు ఇచ్చినావు. ఈ ప్రకృతి కొండ మచ్చగా ఉంది నాయన, అక్కడికే వెళ్ళిపోతాం ఇద్దరము, అక్కడికే పోయి నిన్నే బతిమలాడుకుంటాం దేవా అని చెప్పి నేను బతిమలాడుకున్నప్పుడు ఫస్ట్ డేట్కి ఏదో యేసు కుమార్ పుట్టిన జ్యోతి, మా జ్యోతికి కూడా అవిశ్వాసమే ఉంది. అప్పటికి కూడా అవిశ్వాసమే ఉంది. కానీ నమ్మకంగా చెప్పి హాస్పిటల్లో యేసు కుమార్ అని ముందే ఫస్ట్ డేట్కే యేసు కుమార్ అని పేరు ఫిక్స్ అయిపోయినాం. పేరు కూడా ఇదే పెడుతున్నాను. మోపిల్లోడు వస్తున్నారు, చక్కగా మోపిల్లోడు ఇచ్చాడు. అప్పటి నుంచి మా జ్యోతి కూడా కొద్దిగా పూర్తిగా అంగీకరించింది. ఇప్పుడు ఎంతైనా మందిరంలో ఏమైనా ఖర్చు వచ్చినా, వాళ్ళకి ఏమన్నా అన్నం చేసి పెట్టాలన్నా ఏం ఇసుకోదు, అందరికీ సహకరిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ గౌరవిస్తుంది, వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని గౌరవిస్తుంది దేవుడు పెట్టారు. అది కాబట్టి ఈ సాక్ష్యము, ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆమేన్. అమ్మా, అంత ఇబ్బందులు, అంత ఇరుకులో ఉన్నప్పుడు, అంత గుంతలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా బాధపల్లా, ఒకరిని చేయాల్సల్లా కష్టం చేశాము, దేవుడు చూశాడు. ఇప్పుడు ఒకటి పిల్లర్స్ వేసాం, ఒకటి మందిరం, చిన్న మందిరం దేవుడు ఇస్తాడు. 30 మంది 30-40 మంది వస్తారు. ఇంకొక సాట జ్యోతి గిప్పులుగా సేవ చేస్తాను. అంతా దేవుడు ఇచ్చాడు. మనం అడిగితే దేవుడు ఇస్తాడు. ఈ మందిరం కూడా అలాగనే ఎత్తబడును గాక. అనేక మంది వస్తారు, వచ్చును గాక. ఆత్మల అయ్య గారికి దేవాది దేవుడు
ఆత్మలే అనేక మందిని ఇక్కడికి నడిపిస్తాడు. దేవాది దేవుడు మంచి మందిరం కూడా ఏర్పాటు అవుతుంది. ఈ వాక్యము సాక్ష్యము, ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశ్రయించును గాక. వాక్యము మీ కుటుంబాల్లో మీరు దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.